ఒక అడవిలో ఒక తల్లి మేక తన 7 చిన్న పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది. తల్లి మేక రోజు పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి అడవికి వెళ్ళేది. వెళ్ళే ముందు తన పిల్లలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పేది. నా పిల్లల్లారా, నేను ఆహారం కోసం అడవికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు మీరు తలుపు గట్టిగా మూసి ఇంట్లోనే ఉండాలి. ఎవరికీ తలుపు తెరవకండి. తోడేలు మాయమాటలు చెప్పి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. దాని గొంతు బొంగురుగా ఉంటుంది మరియు దాని కాళ్ళు నల్లగా ఉంటాయి. మీరు వాటిని గుర్తుపట్టాలి అని తల్లి మేక చెప్పింది. చిన్న మేక పిల్లలు తల్లి మాట వినేవారు మరియు ఆమె వెళ్ళగానే తలుపు మూసుకొని ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు తల్లి మేక ఆహారం కోసం వెళ్ళగానే తోడేలు అక్కడికి వచ్చింది. అది తలుపు తట్టింది. చిన్నపిల్లల్లారా, తలుపు తెరవండి. మీ అమ్మను వచ్చాను. మీకోసం మంచి ఆహారం తెచ్చాను అని తోడేలు మెల్లగా అంది. దాని గొంతు బొంగురుగా ఉండడంతో మేకపిల్లలకు అనుమానం వచ్చింది. మొదటి మేకపిల్ల అంది, మా అమ్మ గొంతు అంత బొంగురుగా ఉండదు. నువ్వు తోడేలువి. తోడేలుకు కోపం వచ్చింది. అది తన గొంతును మార్చి మరింత మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. లేదు, నా పిల్లల్లారా, నిజంగా మీ అమ్మనే. త్వరగా తలుపు తెరవండి. అయినా మేకపిల్లలకు నమ్మకం కలగలేదు. రెండవ మేకపిల్ల అంది, మా అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు. నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా తోడేలువే. తోడేలు తన నల్లటి కాళ్ళను దాచడానికి ప్రయత్నించింది. కానీ మేకపిల్లలు కిటికీలో నుండి చూసేశారు. తోడేలు చాలా కోపం తెచ్చుకుంది. అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది మరియు తన బలమైన కాళ్ళతో తలుపును బలంగా తన్నడం మొదలుపెట్టింది. భయంతో మేకపిల్లలు ఒకరి వెనుక ఒకరు దాక్కున్నారు. చివరకు తోడేలు తలుపును పగలగొట్టి లోపలికి దూరింది. 7 మేకపిల్లలు భయంతో పరుగులు తీశారు. తోడేలు వారిని పట్టుకొని ఒక్కొక్కరిని తినేయడం మొదలుపెట్టింది. చిన్నదైన 7వ మేకపిల్ల మాత్రం ఒక పెద్ద గడియారపు పెట్టెలో దాక్కుంది. తోడేలు మిగిలిన 6 తినేసి కడుపు నిండా ఉండడంతో అక్కడే నిద్రపోయింది. కొంత సమయానికి తల్లి మేక ఆహారం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు పగిలి ఉండడం చూసి ఆమె భయపడింది. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. 6 పిల్లలు కనిపించలేదు. అంతలో ఆమెకు గడియార పెట్టె నుండి చిన్నగా వేడుపు వినిపించింది. తల్లి మేక వెంటనే అక్కడికి వెళ్ళి పెట్టె తెరిచింది. తన చిన్నారి 7వ పిల్ల క్షేమంగా ఉండడం చూసి ఆమె ఊపిరి పీల్చుకుంది. 7వ మేక పిల్ల జరిగిన విషయం అంతా తల్లికి చెప్పింది. తల్లి మేకకు చాలా కోపం వచ్చింది. ఆమె వెంటనే ఒక పెద్ద కత్తెర తీసుకొని తోడేలు నిద్రపోతున్న చోటికి వెళ్ళింది. తోడేలు కడుపు ఉబ్బి ఉండడం చూసి తల్లి మేక దాని కడుపును కోసింది. ఆశ్చర్యంగా 6 మేకపిల్లలు క్షేమంగా బయటకు వచ్చారు. వారు వెంటనే తల్లిని గట్టిగా పట్టుకున్నారు. తల్లి మేక ఒక పెద్ద రాయిని తెచ్చి తోడేలు కడుపులో పెట్టి మళ్ళీ కుట్టేసింది. తర్వాత వారంతా కలిసి తోడేలును బావిలోకి తోసేశారు. తోడేలు పెద్ద శబ్దంతో బావిలో పడి చనిపోయింది. తర్వాత తల్లి మేక మరి 7 పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా కలిసి జీవించారు. అప్పటి నుండి వారు ఎప్పుడూ అపరిచితులను నమ్మకూడదని మరియు తల్లి మాట వినాలని తెలుసుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే అపరిచితులను నమ్మకూడదని మరియు తల్లిదండ్రుల మాట వినాలని చెబుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.